పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల మన గ్రామానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కుటుంబ సర్వే ఉంది అన్న, కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే మన ఇంటికి అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి మన వివరాలు తెలియజేయాలి. అంటే మనకు భూమి ఎంత ఉంది, ఇంకొకటి ఏంటంటే మనకు ప్రభుత్వం ద్వారా ఏదైనా రిజర్వేషన్ వచ్చిందా, ఇవాళ మనకు రేషన్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు నెంబర్ అన్న ఆధార్ కార్డు నెంబర్, పిల్లలకు ఏం చదువుతుంది, పిల్లల యొక్క రిజర్వేషన్ ఏమైనా మనం తీసుకున్నామా, ఇంకొకటి ఏంటంటే మనకి ఏమైనా మన ఇంట్లో పింఛన్ వస్తుందా లేదా, రైతు బంధు పథకం వర్తిస్తుంది, ఇవన్నీ విషయాలు అడుగుతారన్న. అడిగినప్పుడు మనం ఇవ్వడం వల్ల వాళ్ళకు మన వివరాలు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే మనకి ఇంకోటి ఏంటంటే గ్యాస్ సబ్సిడీ వస్తుందా, కరెంటు బిల్ అనేది ఉచితంగా వస్తుందా లేదా అనేది మనం వివరాలు ఇవ్వాలి. వివరాలు ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే రేపు పొద్దున పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది, అంటే ఈ పథకాలన్నీ వాళ్ళకి అంటే కొంతమంది తీసుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా లబ్ధి ఏదైతుందో, మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా సక్రమంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సహకరించాలి, ప్రతి ఒక్కరు సహకరించి మన వివరాలు అనేది ఖచ్చితంగా తెలియజేయాలి. ఇంకొకటి ఏంటంటే దాదాపు చాలా మంది ఇప్పుడు ఈ కాలం లోపల సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి మన వివరాలు అడుగుతున్నారు. దయచేసి అలాంటి వారికి మనం ఏ విషయాలు చెప్పొద్దు. మన ఆధార్ కార్డు నెంబర్ అడిగినా, మన బ్యాంక్ ఖాతా చెప్పి అడిగినా కానీ, లేకపోతే మన ఇంకొకటి ఏంటంటే మన పాన్ కార్డు నెంబర్ అడిగినా కానీ మనం వెంటనే మనం ఏం చేయాలంటే సైబర్ వాళ్ళకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడద్దు మనం, ఎందుకంటే మన వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. ఇదే అదనుగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు బ్యాంకు లోపల మన డబ్బంతా సొమ్మును దోచుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనకి ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మనం వివరాలు తెలియజేయాలి. దయచేసి ఫోన్లో ఏ అధికారి పేరు చెప్పినా మనం వివరాలు ఇవ్వద్దు. ఇంకొక విషయం ఏంటంటే అన్న, ఈ గంజాయి డ్రగ్స్ అనేది పల్లెల లోపల విస్తారంగా వ్యాపించింది, పిల్లల జీవితం నాశనం అవుతుంది. కాబట్టి దానికి ఏంటంటే దానికి అలవాటు పడి పిల్లలు ఏం చేస్తున్నో తెలియని పరిస్థితి లోపల ఉంటుంది. కాబట్టి దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులతో పాటు మన దగ్గర కూడా ఉంది. ఎందుకంటే మన పిల్లల యొక్క ప్రవర్తన చూడాలి. దానికి ఎట్లా అంటే డ్రగ్స్ అని అలవాటు పడిపోయి ఏం చేస్తారంటే బండి మీద స్పీడ్గా పోయి లారీ కింద బస్సు కింద చనిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ డ్రగ్స్కి అలవాటు అయిన వాళ్ళు ఏం నేరం చేస్తున్నారో తెలియట్లేదు. మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేసి కూడా జైలు జీవితాన్ని గడిపి వాళ్ళ జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి సమయం లోపల పిల్లల యొక్క నడవడిక, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు చదువుతున్నా, కాలేజీ సక్రమంగా వెళ్తున్నా లేదని చెప్పి వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవేళ గంజాయి సేవించినా, గంజాయి ఉన్నట్టు తెలిసినా, గంజాయి అమ్మినా కానీ, ఎవరి దగ్గర ఉన్నట్టు తెలిసినా కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత. అది ఏమైతుందంటే పిల్లలు దీనికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చదువు మీద దేని మీద రోకుండదు, ఎప్పుడు కోపము, చిరాకు, తినకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియకపోవడం, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటికి అలవాటు అయిన వాళ్ళు ఎవరో మనం గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దీన్ని పోలీస్ స్టేషన్లో తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళ జీవితాన్ని మార్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా డ్రగ్స్ కానీ, మాదక ద్రవ్యాలు ఇవి కూడా దాదాపుగా గుట్కా, తంబాకు, ఇవన్నీ సిగరెట్లు కానీ దాదాపుగా చాలా మందికి అలవాటు ఉంటాయి. ఇవి మానుకోవాలి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మనకు రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. చిన్న జ్వరం వచ్చినా మనం నెల రోజుల దాకా జ్వరం పోతలేదు, అంటే మన శరీరం లోపల రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా క్యాన్సర్కు దారితీసి ఇవన్నీ తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. శరీరంతో వ్యాపించిందంటే మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. మన ముందే అన్ని దాదాపుగా మధ్యతరగతి కుటుంబాలు మనం పని చేసుకుంటేనే మన జీవితం. కాబట్టి ఇవన్నీ అలవాట్లకు దూరంగా ఉండాలి. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసి దీని మీద ఒక పాట ఉంటుంది, మా అశోక్ అన్న గలం లోపల విందాం. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా లాగే పల్లెలని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడిరి, మరి మందు దొరకక లొల్లి పాలు పెరుగు సమృద్ధిగా లాగే పల్లెలని
పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించబట్టే మన పల్లె ప్రజలకు ఒక్కదాగి బండెక్కి పోతారు, మత్తులో నసితైత ఉంటారు, రాంగు రూటులో రన్నవుతారు, లారీ కింద పడి చచ్చిపోతారు. తల్లిదండ్రులకు కోసలు పెడుతుండ్రో ఆ యువకులంతా బయటపడే మార్గాలే లేవాయే, అది రాగిందంటే యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక తిరుగుతుంటారు, ఆయు వరుసలు మరిసిపోతారు, కాతరలోన ఏమి ఎత్తరో. గంజాయి డ్రగ్స్ తాగుతుంటారు, గత్తరలేసి తిరుగుతుంటారు, ఆయు వరుసలు మరిసిపోతారు, మైకములోన ఏమి ఎత్తరో. చిన్న పెద్ద తేడ ఏమి లేక ఆ యువకులంతా పసిపిల్లలను పాడు ఎత్త ఉందో ఆ గంజాయి తోటి. చిన్న పెద్ద తేడ ఏమి లేక ఆ యువకులంతా పసిపిల్లలను పాడు ఎత్త ఉందో ఈ రోజులలో యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక. కాబట్టి అన్న దయచేసి ప్రతి ఒక్కరూ ఈ గంజాయిని నిర్మూలించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పల్లెల లోపల విస్తారంగా ఉంది, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయం మీద నిఘా ఉంచి ఎవరైనా గంజాయి సేవించినా, గంజాయి ఉన్నట్టు తెలిసినా, గంజాయి సాగు చేసినా కానీ దయచేసి ప్రభుత్వాన్ని మన పోలీసు వాళ్ళకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు ఏంటంటే ఈ కుటుంబ సర్వే కోసం వచ్చినప్పుడు మాత్రం అధికారులకు సహకరించండి. ఫోన్ ద్వారా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే మన వివరాలన్నీ ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు అంగన్వాడీలకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.